అయితే నేను 3 పూట్ల తింటూ గూడా ఎలా వెయిట్ లాస్ అయ్యాననేది ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. నేను ఎక్కడా గూడా ఏ న్యూట్రిషనిస్ట్‌ని గానీ, ఏ డాక్టర్‌ని గూడా అడగలేదు. నేను ఇంట్లోనే అంటే నాకు హాస్పిటల్ అయితే నాకు 9 మంత్స్ ప్రెగ్నెన్సీలో నేను గైనకాలజిస్ట్ దగ్గరికైతే వెళ్ళాను కదా! చెక్ చేసుకోవడానికి, ప్రెగ్నెన్సీ చెక్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు నాకొక డైట్ చార్ట్ అయితే ఇచ్చారనమాట. నేను దాన్నే ఫాలో అయ్యాను. దాన్ని ఫాలో అవుతూనే నేను వెయిట్ లాస్ అనేదైతే అయ్యాననమాట. 18 కేజీస్ వెయిట్ లాస్ అంటే ఇదేం మామూలు విషయం అయితే కాదండి. చాలా స్ట్రిక్ట్‌గా అయితే చేశాను నేను. ఎందుకు అంత స్ట్రిక్ట్‌గా చేయాలి, దేనికి చేయాలి అనుకుంటే మాత్రం 70 కేజెస్ అనేది చాలామందికి పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ నాకైతే చాలా పెద్ద విషయం. ఎందుకంటే నేను ఇంతకుముందు చాలా సన్నగా ఉండేదాన్ని. ఒకేసారి అంత వెయిట్ అయ్యేటప్పటికి నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. ఏదైనా ఒక డ్రెస్ వేసుకున్నా, సారీ కట్టుకున్నా కూడా కొంచెం ఏదో ఆడ్‌గా ఉన్నట్టుగా అంత లుక్ అయితే అంతేం బాలేదు. ఎందుకో నాకు నేనే సరిగా నచ్చలేదు. అందుకోసమని నేను ఎప్పుడు కూడా ఒక పిక్ కూడా దిగేదాన్ని కాదు. ఎక్కడికైనా రెడీ అయ్యి వెళ్ళాలన్నా కూడా నాకు కొంచెం ఏదోలాగా అనిపించేదనమాట. సో, అందుకని నేను ఎలాగైనా సరే వెయిట్ లాస్ అయితే అవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యాననమాట. అయితే ఫస్ట్ నేను ఆ డైట్ చార్ట్ ప్రకారమే నేను చేశాను. అందులో వాళ్ళు చాలా ఎక్కువ రాశారు. నేను అందులో కొంచెం కొంచెం తగ్గించుకుంటా మన ఇంట్లో ఉన్న దాంతోనే నేనైతే చేసుకున్నాననమాట. డైలీ మార్నింగ్ అయితే రాగి జావ అయితే తాగేదానండి. డైలీ అంటే డే బై డే రాగి జావ తీసుకునేదాన్ని. అలాగే ఒక్కొక్క రోజు వేడి వాటర్‌లో హనీ మిక్స్ చేసుకొని ఒకరోజు తీసుకునేదాన్ని. ఇలాగ ఒక్కొక్కసారి ఏబీసీ జ్యూస్ అంటారు కదా! అది కూడా ఒక్కొక్కసారి తీసుకునేదాన్ని మార్నింగ్ టైం అయితే. ఏబీసీ జ్యూస్ అంటే బీట్రూట్, క్యారెట్ ఇంకా కీరా ఈ 3 వేసి అందులో ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకొని కొద్దిగా హనీ అయితే మిక్స్ చేసుకొని అది కూడా కొన్ని రోజులైతే నేను చేశాను. ఇదైతే ఈ జ్యూస్ అయితే మా అత్తయ్య వాళ్ళు చెప్పారండి. అదే మా అత్తయ్య నాకు ఇచ్చేది. అప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా చేసిచ్చేది. ఇంకా అదే నేను తీసుకునేదాన్ని అనమాట. అలాగే ఒక బాయిల్డ్ ఎగ్ డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకునేదాన్ని. అయితే ఎగ్గు నేను మార్నింగే తీసుకునేదాన్ని కాదు. ఒక్కొక్కసారి టైం ఉన్నటప్పుడు మార్నింగ్ తినేదాన్ని. లేదు అనుకుంటే ఈవినింగ్ అలాగ ఎప్పుడు ఖాళీ ఉంటే లేదా లంచ్‌లోకి కూడా తీసేసుకునేదాన్ని ఒక్కొక్కసారి. ఎగ్ అంటే ప్రోటీన్ కదా! అందుకనమాట. ఒక్క ఎగ్ అయితే కంపల్సరీగా తీసుకునేదాన్ని. ఏదో ఒక డే మొత్తం ఏదో ఒక టైంలో తీసుకునేదాన్ని. మధ్యాహ్నం ఇంకా మళ్ళీ దాంతో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకునేదాన్ని. ఏదో ఒక ఫ్రూట్, ఒక బనానా ఏది ఉంటే అది బనానా, వాటర్ మెలన్ ఏ ఫ్రూట్ అయినా సరే అది స్వీట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్ అయినా సరే ఫ్రూట్స్ అయితే తీసుకునేదాన్ని. డైలీ ఒక బౌల్‌కి అనుకోండి, ఒక మీడియం సైజ్ బౌల్‌కి అలా తీసుకునేదాన్ని. ఫ్రూట్స్ వల్ల ఏంటంటే స్కిన్ కూడా మంచిగా నాకైతే కొంచెం చేంజ్ అయితే వచ్చింది. లంచ్‌లోకి అయితే మాత్రం నేను రైస్ క్వాంటిటీ చాలా తగ్గించేసానండి. ఇంతకుముందు నేను నార్మల్‌గానే తక్కువ తింటాను. దానికన్నా కూడా నేను అందులో సగం అయితే చేసేసుకునేదాన్ని. కర్రీ మాత్రం ఎక్కువ వేసుకునేదాన్ని. రైస్ ఎంత ఉంటుందో కర్రీ కూడా ఈక్వల్‌గా అంతే తీసుకునేదాన్ని. ఇలా నేను 6 మంత్స్ అయితే చేశానండి. అండ్ మెయిన్ ఏంటంటే షుగర్ అనమాట. షుగర్స్ అయితే అస్సలు తీసుకోకూడదంటే నేను ఒక్కొక్కసారి ఎప్పుడైనా తీసుకొని ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం 6 మంత్స్‌లో నేనైతే అస్సలు షుగర్ అయితే టచ్ చేయలేదు. పాలల్లో కానీ దేంట్లో కూడా షుగర్ అయితే తినలేదు నేను. దీనివల్ల అయితే మెయిన్ నాకు మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఎప్పుడైనా సరే షుగర్ అనేది ఎప్పుడు కూడా బాడీకి మంచిది కాదండి. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము. అయినా సరే నేను తినలేదనమాట. ఇది ఎలా అయినా సరే వెయిట్ తగ్గాలి అని చెప్పేసి. ఇప్పటికైతే కంప్లీట్‌గా నేను వెయిట్ అయితే తగ్గాను. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో ముందు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. ఇప్పుడైతే నాకు అంతా పర్ఫెక్ట్‌గానే అనిపించింది. కానీ నేను ఇప్పుడైతే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. మనము రైస్ తగ్గించేటప్పుడు మన డైట్ ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తామో అప్పుడైతే మాత్రం కొన్ని చేంజెస్ అయితే వస్తాయండి. మనకి కొంచెం వీక్ అవ్వటము ఇదైతే డెఫినెట్‌గా జరుగుతుంది. కానీ కొంతమందికి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. కానీ నాకైతే హెయిర్ ఫాల్ అయితే మాత్రం అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే నాకు కొంచెం జుట్టు కొంచెం బాగానే పెరిగింది. ఎందుకంటే నేను కొంచెం మంచిగా ప్రోటీన్ ఫుడ్ తినేదాన్ననమాట. డైలీ 4 బాదం పప్పులు మార్నింగ్ టైంలో నైట్ నానబెట్టుకొని అట్లా తినటము అలా అనమాట. కొద్దిగా కరివేపాకు పొడి రైస్‌లోకి మధ్యాహ్నం లంచ్‌లోకి అనమాట. అలా తినేదాన్ని. నైట్ కూడా ఏదో ఒక టిఫిన్ చేసేదాన్ని. మ్యాక్సిమం వైట్ రైస్ అయితే తినేదాన్ని కాదు. ఇలా నేను 6 మంత్స్ అయితే చేశానండి.
6 మంత్స్‌లోనైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది నాకు. అసలు నాకు తెలియకుండానే అలా వెయిట్ తగ్గిపోయాను. మనము బయటికెళ్ళి ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం హౌస్ వైఫ్స్‌కైతే మాత్రం. ఎందుకు అనంటే హౌస్ వైఫ్స్ ఇంట్లో పనంతా చేసుకుంటారు గదా! ఇల్లు ఫ్లోర్ క్లీన్ చేయటం, గిన్నెలు తోమటం, వంట చేయటం, ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరుగుతానే ఉంటారు. సో, మనకి అది సరిపోతుంది. మనం జిమ్ములకెళ్ళి ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదనైతే నా సజెషన్ అయితే ఇదండి. కొద్దిగా వీక్ అయితే అవుతామండి. దేనికి అంటే అది కొంచెము ఒకేసారి వెయిట్ ఉండేటప్పుడు కూడా వీక్‌గానే ఉంటాం. ఎందుకంటే ఏ పని చేయలేము అంత వెయిట్ ఉండేటప్పుడు. కొంచెం కొద్దిగా దూరం నడిచినా కూడా ఆయాసం రావటం అలా అయితే వస్తుంది. అండ్ అలాగే మనం సన్నగా అయిన తర్వాత కూడా అదే కొంచెం ఆ నీరసం అనేది ఉంటుంది బాడీలో. అది లావుగా ఉన్నా ఉంటుంది, సన్నగా ఉన్నా ఉంటుంది. అదనమాట. మెయిన్ ఏంటంటే స్వీట్సేనండి. స్వీట్స్ తగ్గిస్తే మాత్రం ఖచ్చితంగా సన్నగా అయితే అవుతారు. అయితే నేను ఇప్పుడు చెప్పిందంతా గూడా కొంచెం ఏజ్డ్ పర్సన్స్‌కైతే ఇది వర్కౌట్ అవుతుందనైతే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను చాలామందిని చూసాను కదా! చాలామందిని చూసాను. వాళ్ళేంటంటే డైట్ మంచిగా చేస్తున్నా గూడా కొంతమంది వెయిట్ లాస్ అవ్వరు. ఇదైతే నాకు తెలిసి ఒక 25-35, 40 బిలో 25-40 బిలో ఉన్న వాళ్ళకైతే ఇలా చేస్తే బావుంటుంది. రిజల్ట్ మంచిగా కనిపిస్తుందనైతే నాకు అనిపిచ్చింది. మరీ ఏజ్డ్ వాళ్ళైతే చెయ్యలేరు కూడా ఇలాగా. అందులోకి నేను లిక్విడ్స్ కూడా చాలా తీసుకునేదాన్నండి. నేను జాబ్‌కెళ్ళేటప్పుడు గూడా లిక్విడ్స్ బాటిల్స్ అయితే 2 బాటిల్స్ అయినా తాగేదాన్ని నేను డే మొత్తము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాక్సిమం 2 బాటిల్స్ అయితే ఖచ్చితంగా తాగేదాన్ని. 2 బాటిల్స్‌కైతే అస్సలు తగ్గి తాగేదాన్ని కాదు. మెయిన్ వాటర్ కూడా మన బాడీలో ఫ్యాట్‌ని కరిగిస్తుందండి. ఎక్కువగా యూరిన్‌కెళ్ళాల్సొస్తుంది. కానీ అది ఓకే. కానీ వాటర్ తీసుకోవడం వల్ల మంచిగా స్కిన్ కూడా చాలా బావుంటుందని విన్నాను. సో, నేను అదైతే ఫాలో అయ్యాను. అది కూడా నాకు ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. నేను వెయిట్ తగ్గడానికి చేసిందైతే ఇదేనండి. ఇలానే చేశాను. జస్ట్ ఒక 6 మంత్స్‌లోనే నేను మళ్ళీ 50 కేజెస్‌కైతే వచ్చేసాను. 70 కేజెస్ నుండి 50 కేజెస్ 50, 51, 52 అలా ఆ రేంజ్‌లో అయితే అలా ఉండేది నాది వెయిట్ అనేది. ఇప్పుడు చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారండి వెయిట్ తగ్గడం కోసం. ఎలా తగ్గాలి ఏంటి అనేది. అయితే ఇలాంటి చిన్న చిన్న మార్పులతో మనమే మన ఇంట్లో ఈజీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు.